ఏం చేస్తున్నా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మొత్తం అంతా కూడా ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనుషులకి రోగాలు ఉండవు, పశుపక్షాదులకు రోగాలు ఉండవు. మానవుడు దేవుడిచ్చిన ఆయుష్ వరకు బతకడానికి మంచి అవకాశం. అందుకు చేత రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే రోగాలు. ఇవాళ చూడండి, ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం వల్ల రోగం లేని మానవుడు లేదు, మానవుడు లేని ఎరువులు కొట్టలేదు. ఆ రకంగా ఉంది. కానీ ఇవాళ మనం ఆ రసాయనిక ఎరువులను పూర్తిగా వదిలేసి ఆర్గానిక్ పంటల మీద మనం వెళ్ళకపోతే కనుక మనకి బతకట్లేం. ఇవాళ ఎలాగుందంటే రసాయనిక ఎరువులు వాడేయటం వల్ల హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు దోసేస్తున్నారు డాక్టర్లు. అదే రసాయనిక ఎరువులు వద్దు, ఆయుర్వేదం ముద్దు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం సంపూర్ణంగా వాడితే మనమంతా ఆరోగ్యంగా ఉండడానికి మంచి అవకాశం. ఇదిగో ఈ వెస్టేజ్ కంపెనీ, ఇదిగో ఈ వెస్టేజ్ కంపెనీ, ఇది 5 కేజీల బ్యాగ్. ఈ బ్యాగులు ఇది కలిపి మనం సేంద్రియ ఎరువులు వాడుకున్నట్లయితే పంటకి చీడపీడలు ఉండవు, అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కుదరట్లేదు, ఎంతసేపు వేసేసాం కాదు తీసేసాం కాదు. ఇవాళ రైతులందరూ అప్పుల పోలు ఎందుకు అయిపోతున్నారు అంటే రసాయనిక ఎరువులు విపరీతమైన రేట్లు పెంచేసేందుకు గవర్నమెంట్ సప్లై చేయలేకపోవటం. రెండోది దానివల్ల రకరకాల రోగాలు వచ్చేయటం. ఇవాళంతా కల్తీ మహిమ మీద నడుస్తుంది ప్రపంచం అంతా. అందుకు చేత మనం వాటిని వదిలేసి ప్రత్యామ్నాయం సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనం ఎదరకే బతకడానికి, భూమి పాడవకుండా ఉండడానికి, ఈ కలుషితం అనేటువంటిది లేకుండా ఉండటం గురించి చాలా ఎదరక బాగుంటుంది. అందుకు గనక రసాయనిక ఎరువులు వద్దు, ఆర్గానిక్ ముద్దు. నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ రావులపాలెం ఇదంతా లంక మెరక ప్రాంతం. ఈ ప్రాంతంలో మొత్తం అంతా కోనసీమ అంతా కూడా ఎక్కువగా మెట్ట పంటల ప్రాంతం. అంటే ఈ మెట్ట పంటలు అంటే అరటి తోటలు, మొక్కజొన్న, కాయగూరలు, వేరుశనగ, మినుములు, పెసలు, కందులు, ఇటువంటి పంటలు, ఆనపబోదులు, పచ్చిమిర్చి, ఇవన్నీ మెట్ట పంటలకు సంబంధించినటువంటి. ఈ మెట్ట పంటలే కనుక లేకపోయినట్లయితే, ఈ పప్పు దినుసులు అనేటువంటిది లేకపోతే మనం బతకడానికి చెప్పండి రెడ్డి గారు, ఇది ఎలా వాడాలండి? ఇది మిర్చి. ఈ మిరప తోటలోనే మనం పల్చగా బంతి మొక్కలు నాటుకున్నట్టయితే ఈ మిర్చి తోటకి పట్టినటువంటి వైరస్ని బంతి తోటలు ఆకర్షిస్తాయి. బంతి మొక్క ఎప్పుడైతే ఆకర్షించిందో మనం దానికి టైకోడర్మాలు పెట్టుకుంటే ఈ పురుగులు, దోమలు వెళ్ళి వాటి మీద వాళ్తాయి. వాటి మీద వాలి వాటిని అంటుకుపోతాయి, అవి సర్వనాశనం అయిపోతాయి. మనం ప్రతిదానికి పురుగు మందులు పిచికారి చేసి ఇదంతా పురుగు మందులు మహిమ చేయటం మంచి పని కాదు. ఇది వెస్టేజ్ కంపెనీ. ఈ కంపెనీ ఒక్క వెస్టేజ్, ఈ వెస్టేజ్ కంపెనీలో తయారు చేసింది పూర్తిగా ఆర్గానిక్కే, రసాయనిక వ్యర్థాలు ఏమీ ఉండవు. పూర్తిగా 100% ఆర్గానిక్. మిరప తోటకి ఎలా పనిచేద్దండి? ఇది మిరప తోటకి నెంబర్ 1 క్వాలిటీగా పనిచేద్ది. ఇది నెంబర్ 1 క్వాలిటీ. ఎందుకు చేత అంటే గతంలోంచి మేము వాడుతున్నాం, మేమంతా ఆరోగ్యంగా ఎలా ఉన్నాము అంటే వీటి వల్ల, ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం వాడటం వల్ల చాలా సంపూర్ణంగా ఉంది. చేనుకు ఆరోగ్యం, తినవాళ్ళకి ఆరోగ్యం, పంటకి, భూమికి. ఈ పంటను ఎవరైతే తింటున్నారో వాళ్ళకి అంతా ఆరోగ్యవంతులుగా జీవిస్తారు తప్ప తెగుళ్ళు బారిన పడేటువంటిది ఏమీ ఉండదు. అందుకు గనక ఇది సంపూర్ణంగా రైతులందరికీ నేను తెలియపరుస్తున్నాను. మీరు రసాయనిక ఎరువులు వేసి
ఎరువుల కొట్ల కాడ అప్పులు అయిపోతున్నారు రైతులందరూ. అవును. కానీ ఆ అప్పులు అయిపోవటం మంచి పద్ధతి కాదు. మనం దాన్ని వదులుకొని మార్కెట్లో ఏ మందు రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయో వాటిని వదిలేయండి శీఘ్రంగాని. వదిలేసి ఉన్నవి ఏ అయితే ప్రత్యామ్నాయం ఆలోచించి ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటే లాసు అనేటువంటిది రాదు. అందుకు శాతం మీరు రైతాంగం ఒకసారి గమనించాలి. ఎప్పుడు మనం ఖర్చు దేని మీద అయితే తక్కువ పెడుతున్నామో వాటిని పట్టుకొని ఉంటేనే మనం లాభం తీయగలం. ఇవాళ ఎరువులు కొట్టుకాడ ఎరువులు, పురుగుల మందులు కొట్టుకాడ పురుగు మందులు వాళ్ళు ఇష్టమైన రేట్లకు అమ్ముకుంటున్నారు. కానీ రైతు అక్కడికి వెళ్ళబోతున్నకి అప్పుల పాలు అయిపోతున్నాడు. కానీ ఆ రసాయనిక ఎరువులు వాడితే దిగుబడి వస్తుంది, పోతే పోతుంది. వాతావరణం ససి లేకపోతే అది కూడా పండదు. ఈ రసాయనిక ఎరువులు ఎందుకు పనికిరావు. అందుకు గనక ఎప్పుడూ కూడా ఆర్గానిక్ ఎరువులనే వాడుకుంటాయి. వేపపిండి కానీ ఆముదం పిండి కానీ ఇలాగ వేస్టేజీ కానీ వాడండి. మీరు దానివల్ల లాభం తప్ప నష్టం అయితే ఏమీ ఉండదు. ఓకే. వేరుశనగలో ఏమేసారు రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీని? వేరుశనగలో అంతర పంట వేసారు కదా, ఏమేసారు? ఈ వేరుశనగలోనే ముల్లంగి. ఈ ముల్లంగి పంట వేయటం వల్ల మనకి వేరుశనగ కంటే ముందు వచ్చేస్తుంది. ఇది ఈ ఆకులతోటి మనకు తూకం. ఈ ఆకులతోటి తూకం, దుంపతోటి తూకమే. ఇది 1 కేజీ 70-60 రూపాయల కాడి నుంచి వెళ్తుంటుంది ఇప్పుడు మార్కెట్లోని. ఇది శుభకార్యాలకి, పచ్చళ్ళకి, సాంబార్లకి అన్నిటికీ కూడా విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యరీత్యా కూడా చాలా చాలా మంచిది. అందుకు గనక ఈ ముల్లంగి అనేటువంటిది చాలామందికి తెలియట్లేదు. కానీ తెలుసున్న వాళ్ళు మటుకు మాత్రం ఇట్లా చాలా చాలా బాగా వాడుతున్నారు. అందుకు శాతం మనం ఓ పంట వేస్తే ఆ పంటలో ఇంకో రకం పంట కూడా వేసుకుని విసులుబాటు ఆలోచించుకుని విత్తనం పెట్టుకున్నప్పుడు కొన్ని ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీల్లో ఇటువంటిది మనం పెట్టుకున్నట్లయితే ఈ పంటకి కావాల్సిన డబ్బులు మనకు కావాలి కదా. అందుకని ఈ ముల్లంగి పంట వేసుకుంటే ఈ ముల్లంగి పంట వల్ల మనకు పెందలట ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని ఇంకో పంటకు ఖర్చు పెట్టుకోవచ్చు. మన కుటుంబానికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకో పంటకి ఇలా సేంద్రియ ఎరువులు వాడుకోవచ్చు. అందుకు గనక ప్రతి పంటలోని మిశ్రమ పంట మట్టు మాత్రం కంపల్సరీ వేయాలి. ఇది చెప్పండి రెడ్డి గారు, ఇక్కడ వంగ తోట కూడా వేసారా మీరు అంతర పంటలో భాగంగానే? వంగ తోట, ఈ వంగ తోటలో బంతి, ఒకదానికి అన్ని మిశ్రమ పంటలు వేసుకోవాలి. ఈ మిశ్రమ పంటలు వేసుకోకపోతే మనకు అన్ని విధాలు లాస్ అయిపోతాం. ఓ పక్కన ఇట్లని మార్కెట్కి పట్టుకెళ్తాం, ఓ పక్కన ఇట్లని పట్టుకెళ్తుంటాం. ఇగో ఈ కాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కాయలు. అలా ఎన్ని రకాల అంతర పంటలు వేసారండి మీరు? ఇగో ఎందుకు చేత వేరుశనగ వేస్తే వేరుశనగలో ముల్లంగి, వంగ తోట వేస్తే బంతి, ఇలాగే వేసుకుంటాం. గతంలోని ఇగో ఈ గొట్ల మీద ఉల్లిపాయ వేసాం. ఈ ఉల్లిపాయ వచ్చేసింది, పంట తీసేసాం. అందుకు గనక అంతకుముందు ఆకుకూర కూడా వేసారు. అంతకుముందు ఫస్ట్ కొత్తిమీర వేసాం, కొత్తిమీర తర్వాత మెంతికూర వేసాం, మెంతికూర తర్వాత మళ్ళీ కొత్తిమీర అంటే ధనియాలు. ఇలాగ వేసుకోవటం వల్ల రైతుకి 6-5-6 రకాల పంటలు ఉండాలి. ఎప్పుడని ప్రకృతి మొక్కజొన్న కూడా మందేనండి అది? మొక్కజొన్న కూడా మందే. ఓకే అండి. ఎన్ని రకాలు వేసారు ఇప్పుడు ఇక్కడ మీరు? ఇప్పుడే నేనైతే 8 రకాల పంటలు ఉన్నాయి నాకు. అంటే 8 రకాల పంటల్లోనే 2-3 రకాల పంటలు పోయినా ఉన్న పంటలను రైతుని దెబ్బ తినకుండా ఆఫ్ చేసేస్తాయి. అందరూ 1-2 రకాలు వేస్తున్నారు, మీరు 8 రకాలు వేస్తారు. మరి అందరూ 1-2 వేసుకుంటున్నారంటే 1-2 పంటలు అయితే వస్తాయి పోతాయి. 7-8 రకాల పంటలు వేసుకుంటే మనం ఎప్పుడు పూర్తిగా నిలబడతాం. లాసు అనేటువంటిది ఎప్పుడు సవి చూడక్కర్లేకుండా ఉండటం గురించి అప్పులకి ఏ ధరికి వెళ్ళక్కర్లేకుండా మన చేతిలోనే మనం పండించుకోవచ్చు. డబ్బులే మన పంట మీద డబ్బులే. ఈ పంటలో వచ్చినవి ఇంకో పంటకు ఉపయోగిస్తాం, ఆ పంట మీద వచ్చిన ఇంకో పంటకి, అలాగే మన కుటుంబానికి అన్ని విధాలా వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా 5-6 రకాలు 7-8 రకాల పంటలు వేసుకోవాలి. అటు మొక్కజొన్న, ఇది బంతి, అది మిరప, అక్కడేమో వేరుశనగ, ఇది బొంత, కూర అరటి కూడా మందే.
ఓకే. చెప్పండి, మొక్కజొన్న గురించి చెప్పండి రెడ్డి గారు. మొక్కజొన్న చూసారా? అసలు ఎవడ మొక్కజొన్న అయినా ఇంత క్వాలిటీగా ఉంటుందా, ఇంతలా ఉంటుందా కర్ర? అదేలేండి. కింద నుంచి పైకంటా కూడా ఇంత క్వాలిటీగా ఉండదు. మీరు ఆ వేస్టేజ్ సేంద్రియ ఎరువు వాడటం గురించి ఎలా ఉంది? పైగా ఎక్కువ మిక్స్డ్ క్రాప్స్ వేస్తున్నారు. అంతే. ఈ మొక్కజొన్నకు ముందు ఏం చేసామంటే ధనియాలు వేసాం. ఆ ధనియాలు సరైనటువంటి రేటు రాలేదు, అంతంత మాత్రంగా వచ్చింది. కొంత పీకేసాము, కొన్ని డబ్బులు వచ్చినాయి. ఇంక ఇది కథ పని అని మొక్కజొన్న వేసేసాం. ఈ మొక్కజొన్న వేయటం వల్ల ఈ భూమిలో ఈ పచ్చి రొట్టెని కలిపి దున్నేయటం వల్ల మన వెస్టేజ్ మందులు కానివ్వండి, ఈ ఆర్గానిక్ వాడటం వల్ల ఈ మొక్కజొన్న చేను ఇలా ఆరోగ్యవంతంగా మంచి పుష్కలంగా పెరిగి అన్ని విధాలా బాగుంది. ఎందుకు చేత అంటే మనం ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువులను వద్దనుకున్నామో మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పంట ఆరోగ్యంగా ఉంటుంది, తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. అందుకు చేత ప్రతి రైతు కూడా ఆ రసాయనిక ఎరువులను పూర్తిగా వదిలేయండి. వదిలేసి ఆర్గానిక్ మందుల మీదకి రండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితేనే మనం సేఫ్ సైడు, మన భూమి సేఫ్ సైడు, ఈ పంట కన్నా ప్రజల సేఫ్ సైడు. అందుకు చేత నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది రసాయనిక ఎరువులను విడిచిపెట్టుకోమనే. దీనివల్ల ఈ మొక్కజొన్న పంట వల్ల మనకు 1 లక్ష రూపాయలు మిగులుతుంది తప్ప లాస్ అయితే రాదు. ఎకరానికి 50 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ 1 క్వింటా 3000 ఉంది. దాన్ని బట్టి లెక్కేయండి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పంట ఏమీ కాదు. చెప్పండి, ఈ మినుము తోట ఎందుకు వేసారండి? ఇది గోదావరి లాగేస్తుండగానే ఫస్ట్ మెంతుకూర జల్లాం, రెండో ట్రిప్పు ధనియాలు వేసాం, మూడో పంట PV31 మినుము. ఈ మినుము పంట 1 ఎకరానికి 10 క్వింటాళ్ళు అవుతుంది. క్వింటా 10,000 చూసుకున్నా 1 లక్ష రూపాయలు అవుతుంది. ఈ 1 లక్ష రూపాయలు ఈ దుక్కులు కానివ్వండి, వీటికి కానివ్వండి, ఈ అన్నిటిని మొత్తం ఈ కొద్దిగా సేంద్రియ ఎరువులు వాడిని మొత్తం కానివ్వండి, ఒక 20,000 తీసేద్దాం. తీసేస్తే నెట్ 80,000 ఉంటుంది మనకి. అంతకంటే ఏం కావాలి? అంతకంటే మనం ఏమి తీయగలం? అంత క్రితం కొత్తిమీర వేసాం, డబ్బులు వచ్చినాయి. ఆకుకూరలు వేసుకున్నాం, డబ్బులు వచ్చినాయి. తప్ప ఓ పంట నెట్టుకుని ఉంటే ఆ పంట తీస్తే పైకన్నా తీసుకుపోద్ది, లేదా భూమిలో కన్నా తొక్కేస్తుంది. ఏ రైతు కూడా అలాంటి పొడపాటు పని ఎప్పుడు చేయకండి. 5-6 రకాల 4-3 రకాల పంటలు వేసుకోండి. ఏ రైతు దెబ్బతింటాం. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా సలహాలు సంప్రదింపులు కావాలంటే వచ్చి మమ్మల్ని సంప్రదించే నేను చెప్తాను. ఎక్కడండి మీది? రావులపాలెం గోదావరి బ్రిడ్జి దగ్గర. అందుకు చేత మీరు వచ్చినట్లయితే అన్ని విధాల కోనసీమ జిల్లా, రావులపాలెం కోనసీమ జిల్లా. నా పేరు భాస్కర్ రెడ్డి. ఫోన్ నెంబరు 9177277379. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు, ఏం పర్లేదు. రైతుల సహకారం ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఈర్స్ అనేటువంటిది ఏ రైతుగా ఉండకూడదు. అది నా అభిప్రాయం. ఓకే.